రాజకీయాల్లో ఇటీవల కాలంలో ఒక ఆందోళనకర పరిస్థితి ఒకటి ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకుంటుంది. ప్రభుత్వ విధానాలను, అదేవిధంగా పాలనలో లోపాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలను ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళ మీద సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, దాడులు జరుగుతున్నాయి. ఇది సమంజసమేనా? ముఖ్యంగా పేటీఎం అనే ముద్ర వేస్తూ భిన్నాభిప్రాయాలను అణచివేయాలనే ప్రభుత్వం యొక్క కుట్ర ఏదైతే ఉందో దీని మీద చాలామంది సామాజికవేత్తలంతా కూడా హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అనేసి. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రశ్నలు, విశ్లేషణలు ఇవన్నీ కూడా సహజ ప్రక్రియ. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి విధానాల మీద మాట్లాడే వారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, దాడులు చేయడం ప్రమాదకర ధోరణిగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రతిసారి కూడా వాళ్ళని పేటీఎం బ్యాచ్, అమ్ముడుపోయారు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం, ఆ పార్టీ కండువాలు వేసి ఎడిటింగ్ చేయడం, ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా ఏపీలో జరుగుతున్నాయి. అమరావతిలో జరుగుతున్నటువంటి అనైతిక చర్యల మీద తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తున్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ సి రామచంద్రయ్య గారి మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం దీనికి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్గా సేవలందించినటువంటి ఆయన దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు పట్టణాభివృద్ధి, పర్యావరణం, తాగునీటి వంటి కీలక అంశాల మీద అధ్యయనం చేసినటువంటి ఆయన్ను డబ్బు కోసం మాట్లాడుతున్న వ్యక్తిగా ఈ కూటమి నాయకులు, టీడీపీ, జనసేన వాళ్ళు చిత్రీకరించడం చాలా దారుణం. ఇది ఎంతవరకు సమంజసం? అలాగే రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ గారు, ఆయన కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియా దాడుల కేంద్రంగా ఆయన కూడా మారిపోయాడు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఆయన వ్యక్తం చేసినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్పందించలేదు. స్పందించాలని చెప్పేసి ఆయన అనేకసార్లు డిమాండ్లు కూడా చేయడం జరిగింది. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది పోయి ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రారంభించేసింది కూటమి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసినటువంటి ఆయన జేఎన్యూ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ ఇప్పుడు ఆయన్ను పేటీఎం అంటూ టార్గెట్ చేయడం రాజకీయ అసహనానికి నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు అదే కోవలోకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద జరిగినటువంటి సోషల్ మీడియా దాడులు కూడా తీవ్ర చర్చ కూడా దారితీస్తున్నాయి. జర్నలిజం, అదేవిధంగా రాజకీయ శాస్త్ర రంగాల్లో విశేష అనుభవం కలిగినటువంటి ఆయన మీద వ్యక్తిగత దూషణలతో డిబేట్లు నిర్వహించడం, అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేర్కొంటున్నారు. తిరుపతిలో జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ అనేసి ఒక వ్యక్తి ఉంటాడు. అతనైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద బూతులే, వాళ్ళ నాయకుడి సంస్కారం ఎలా నేర్పించాడేమో. ఇది ఎంతవరకు సమంజసం? ఒకరి అభిప్రాయాలతో విభేదించవచ్చు, కానీ వ్యక్తిత్వ హననానికి దిగడం ఎంతవరకు సమంజసం? అనాగరిక రాజకీయ సంస్కృతికి నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇక సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు, అదేవిధంగా న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ గారు, జర్నలిస్టులు వైఎన్ఆర్ గారు, అదేవిధంగా ఆయన సాయి గారు ఉంటారు, తెలకపల్లి రవి గారు, ఇలా అనేక మంది ఇలాంటి సోషల్ మీడియా దాడులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద ఇలా వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి స్వరాన్ని భయపెట్టే ప్రభుత్వం ఎన్ని రోజులని చెప్పేసి నిలవగలదో ఒకసారి
పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద పెద్ద మేధావులకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా సాధారణ ప్రజలు మాట్లాడే ధైర్యం ఎలా చేస్తారో ఒకసారి ప్రజలను కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఈ దాడులు భవిష్యత్తులో ప్రజాస్వామ్య స్వేచ్ఛలను బలహీనపరిచే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి చాలామంది హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. భిన్నాభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య బలం అయితే వ్యక్తిగత దూషణలు అదేవిధంగా వ్యక్తిగత ముద్ర ఏదైతే ఉంటుందో రాజకీయ ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారవచ్చని చెప్పేసి అనేక మంది విశ్లేషణ కూడా చేస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, గత 2 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద వైసీపీ కండువా వేసేసి ఎడిటింగ్లు చేసి ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్నెన్నో మాటలు అంటున్నారు. ఆయన మీద కేసు కూడా నమోదు చేసినట్టుగా ఎక్కడో జనసేన వాళ్ళంట ఆ కేసు ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంటే ఆయన మీద కేసు కూడా నమోదు అయినట్టుగా తెలుస్తుంది. అఫ్కోర్స్ ఆయనకి ఇవేవి లెక్క ఏం కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.